జూనియర్ ఎన్టీఆర్ గారిది. జూనియర్ ఎన్టీఆర్ గారిది అందరూ అడుగుతారు. కానీ ఈ మధ్య మధ్యలో ఏంటి వాళ్ళిద్దరు గొడవలు పడ్డారంట, ఇదంట అదంట అని ఇట్లాంటివన్నీ సరదాగా వస్తుంటాయి. వాటిని మీరు ఎలా రియాక్ట్ అవుతారు రాజా? అయ్య బాబాయ్, నాకు అర్థం కాదు నేను ఎప్పుడు గొడవ పడ్డాను ఏంటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 8-9 సంవత్సరాల క్రితం ఏదో న్యూస్ ఏదో వస్తుంది. ఫస్ట్ నాకు ఫోన్ చేశాడు. నేనేంటి కంగారు పడ్డాను, ఇదేమి రాత, ఇదేంటి ఇదేని, ఇదేమైందని. ఏదో ఎన్టీఆర్ మీద ఏదో రాశారు అంటే నేను తారక్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇదిగో ఇలాంటివి చాలా వస్తాయి, నువ్వు కంగారు పడకు, నేను ముందే చెప్తున్నా నీకు, ఇంతకంటే దారుణం వస్తాయి, నువ్వు కంగారు పడకు, అస్సలు పట్టించుకోకు, వీళ్ళు నీ దగ్గరకు కూడా వస్తారు, కెలుగుతారు, దేనికి రియాక్ట్ అవ్వకు అని ముందే చెప్పాడు. ముందే చెప్పాడు. అవునా, సర్లేదు, ఓకేలేదు అంటే నేను ఫ్రెండ్ మీద వస్తే మనకు కంగారు వచ్చేస్తుంది కదా, ఏంటి ఇలా రాశారు, ఏం కంగారు పడదు నువ్వే. ఎలా ఉండేది ఇప్పటికీ, ఎలాగా ఉన్నారు బాండింగ్? ఇప్పుడు కూడా సూపర్ బాండింగ్. రోషన్ గురించి ఏమన్నా చెప్పాడా? రోషన్ గురించా, తనకు రావాలని ఉండింది కానీ జపాన్ వెళ్ళాడు ఫ్యామిలీతో. దాంతో పర్లేదు, అదే అట్లీస్ట్ తనకు ఆలోచన ఉంది, అది పాజిటివ్ సైన్. అంతే అంతే, తన ఆలోచన నేను రాలేకపోతున్నాను రాజా, జపాన్లో ఉన్నాను, అది పాజిటివ్. అది డెఫినెట్గా ఆ పాజిటివ్ ఉందంటే వీడికి ఇంకా హెల్ప్ అవుతుంది. అదే ఎన్టీఆర్ గారు నా కోసం ఇలా అన్నాడని ఒక ఫీల్ ఒక యాక్టర్కి ఎంత బలాన్ని ఇస్తుంది. డెఫినెట్గా. ఇప్పుడు మళ్ళీ సరే, రోషన్, సుమ, రాజు పక్కన పెడితే యాజ్ ఏ యాక్టర్గా రాజు కనకాల ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నాడు? ఇప్పుడేమో గేమ్ చేంజర్ అయిపోయింది. షూటింగ్ అయింది, డబ్బింగ్ చెప్పాలి. బూట్కట్ బాలరాజు రిలీజ్కి రెడీగా ఉంది. 5 సినిమాలు 6 సినిమాలు టైటిల్స్ పెట్టలేదు, నాకు తెలియదు. అవి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. డబ్బింగ్ పోర్షన్ అయిపోయింది. సినిమాలు ఇప్పుడు కమిట్ అవ్వాల్సినవి 2 కమిట్ అయ్యాను, 2 ఫినిష్ చేశాను. జాన్ ఎండ్ నుంచి కొత్తవి కమిట్ అవుతున్నా. ఇంకొకటి మీరు టైటిల్ పెట్టని సినిమాలు, ఒకటి మీరు తమిళ్ తెలుగు సినిమా చేశారు. ఆ సినిమా పేరు ఇరుల్కొండ వానం అని తమిళ్లో, తెలుగులో సంఘర్షణ. ఎందుకంటే ఆ సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాబట్టి నాకు గుర్తుంది పేర్లు, నీకు చెప్తున్నాను. అతి త్వరలో నాకు తెలిసి మార్చిలో రిలీజ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. మీరు చేసిన ఆ కొంచెం ఎపిసోడ్ కూడా సూపర్గా వచ్చింది. ఆ డైరెక్టర్ గారు మీకు థ్యాంక్స్ చెప్పమని. వాళ్ళ ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు పర్టికులర్గా మీకు గుర్తు చేసి, ఆయన పాపం షెడ్యూల్స్ ఆ రోజు అటు ఇటు మారినాయి. ఉదయం ఒక చోట షూటింగ్ అని, సాయంత్రం ఒక చోట, అన్నీ మారినా సరే ఓపిక్గా వచ్చి ఆయన అర్ధరాత్రి 2 దాకా పనిచేసి వెళ్ళారు. సో థ్యాంక్ఫుల్ అని చెప్పి చెప్పమన్నారు, నేను చెప్తున్నాను. ఇది మీకు టైటిల్ తెలియదు అన్నందుకు నాకు అది గుర్తొచ్చింది. కొన్ని తెలియదు ఎందుకంటే అది, కానీ సరే ఇప్పుడు తెలియపోయినా